హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మెయిన్ అయితే ఆలు ఉండి తీరాల్సిందే. ఓకే, అది ఉడికించి పెట్టేసుకుందాం. ఇక స్టార్ట్ చేద్దామండి. మరి స్టవ్ ఆన్ చేసేనా? మీరు ఏం మొహమాట పడకండి, స్టవ్ వెలిగించేదంతా కూడా నేనే. మిగతా వంట అంతా మాత్రం మీదే బాధ్యత. చేస్తానండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం వేడెక్కిందాక కొంచెం ఆయిల్ వేద్దాము. ఓకే, సో ఉదయం పిల్లలకి బాక్సుల్లోకి ఇది బాగుంటుంది. బాక్స్లకు బాగుంటుందండి. అంటే ఇంకా దానికి కర్రీ అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు లెమన్ రైస్ మనం ఎట్లా చేస్తాం, బిర్యానీకి ఏమో పెరుగు పచ్చడి ఉంటది కదా, దీనికి అవసరం లేదు మనకు. ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు మన ఇష్టం. లేదు లేదు, దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆలు పుదీనానే ఉండాలి, గరం మసాలానే. ఓకే, ఇప్పుడు మనం ఆవాలు వేస్తున్నాం మాదిరి, తర్వాత జీలకర్ర, ఓకే, కొంచెం మినపప్పు. సో మీకు హెల్ప్ ఇంట్లో పిల్లలే మీకు చేసేస్తారు? చేస్తారండి. ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఎవరెవరు ఉంటారు? మేము, మా వారు, నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు MBA చేస్తున్నాడు. ఓకే, పాప BBA సెకండ్ ఇయర్ చేస్తుంది. మా దగ్గర కొంచెం చిన్న చేసేసి BBA సెకండ్ ఇయర్ చేస్తుంది. మా వారు బిజినెస్, కానీ బిజినెస్ తక్కువ. మా ఈ వైశ్య సంఘంలో ఆర్గనైజ్ సెక్రటరీ, మొత్తం మా జిల్లాలకు ఆర్గనైజ్ సెక్రటరీ మా వారు. ఓకే, మొత్తం ఫుల్ తిరగడమే ఉంటుంది. ఓకే, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ కరివేపాకు కొంచెం. ఓకే, తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర. ఒక పక్క ఆకులు కనిపించాలి, ఒక పక్క మనకి ఆలు కూడా కనిపించాలి. ఓకే, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ వేసేద్దాము. కొంచెం ఉడకబెట్టి దాన్ని కోయాలి, ముక్కలు కోస్తే కొంచెం అన్నంకి, ప్రతి అన్నానికి బుక్కకు వస్తుంది. మీరు బుక్క అంటే ముక్క అన్నట్టు కదా మీకు? బుక్క అంటాం మేము, తెలంగాణ భాషలో బుక్క అంటాం. అవునవును. ఒకటికి ప్రతి ముక్క వస్తే ఏమవుతుందంటే తిన్నట్లు ఉంటుంది పిల్లలకు కానీ. ఇది పర్లేదు, మీ తెలంగాణ మీ యాక్సెంట్ రానివ్వండి, అదే ముచ్చటగా ముద్దుగా బాగుంటుంది. అంతేనా? అంతే అంతే. ఎలా మాట్లాడుకుంటారు ఇంట్లో అలానే మాట్లాడండి, సరేనా? అయిందా కదా? ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది పొద్దున్నే హడావుడిగా మనం చేసుకునేదానికి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. బాక్స్ లోకి ఇస్తే మనకు పిల్లలకి పక్కకి ఏదైనా పెట్టడం కానీ ఏది ఉండదు, కర్రీస్ అవసరం లేదు. ఇది మీరు ఏం చేస్తుంటారు విమలా రాణి గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, సో మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, సో హౌస్ వైఫ్ కంటే ఇప్పుడు కాస్త మీకు రిలాక్స్ అయ్యే టైం ఉందన్నమాట. అయితే చాలా ఉందండి, కానీ ఇంట్లో ఉట్టి కూర్చోను, ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాను నేను. ఓకే, సరే, ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారు, అది వేగిపోయింది. నెక్స్ట్ కొంచెం పెరుగు. పెరుగు స్పెషల్ అన్నమాట ఇది. గరం మసాలా, తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, మీరు పుట్టి పెరిగిందంతా ఇక్కడేనా? నేను పుట్టి పెరిగిందంతా సిటీలోనేనండి, కానీ మా వారు మొత్తం ఊర్లోనే ఉన్నారు. పుట్టి పెరిగిందంతా ఊర్లోనే. ఏ ఊరు వాళ్ళది? ఇంద్రకరణ్, కంది మండల్. ఓకే, మొత్తం ఇంద్రకరణ్లోనే పుట్టి పెరిగారు. బిజినెస్ పరంగా ఇటు సిటీకి వచ్చారు. ఓకే, కొంచెం పచ్చిమిర్చి, ఎందుకంటే అది కారం అనేది పైకి రావాలి తినేటప్పుడు.
ఓ కాస్త లేట్ గా వేసుకుంటే మనకు అలా అనిపిస్తుంది కదా. ఇది పెరుగు అదంతా కొంచెం బాయిల్ అయిన ఆలుకి పడితే ఏమైతుందంటే దాని టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఓకే ఇది ఇప్పుడు పొయ్యి బంద్ చేసినాక నిమ్మకాయ వేయాలి, లేదంటే చేదు వస్తుంది. ఓ అన్నం కూడా లాస్ట్ కలుపుకోవడమేనా? ఇంకా కలుపుకొని వేడి చేసుకోవడం. ఓకే ఓకే సరే అయితే స్టవ్ ఆఫ్ చేసేనా? ఇందులో ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. ఇందులో ఇప్పుడు డైరెక్ట్ వేడి మీద వేస్తే చేదు వస్తుంది. అవును. ఇందులో మెయిన్ ఆలు, నిమ్మ, పెరుగు. ఒకప్పుడు ఆకలేసింది చేసుకోవాలంటే ఇది ఈజీగా ఉంటుంది. రైస్ ఉన్నదనుకో ఇంకేం అవసరం లేదు. ఇంకా ఏం చేస్తుంటారు మిగిలిపోయిన రైస్ తోటి మీరు? కొబ్బరి వేసి అన్నం మరలేస్తాను, పిల్లలకి చాలా ఇష్టం. పికిల్ వేసి అన్నం మరలేస్తాను. అన్నం మరలేస్తారా అంటే కలిపేస్తారు అన్నమాట? వెయిట్ చేస్తాం, ఉల్లిపాయ కట్ చేసి అట్లా వేసుకుంటాను, డైరెక్ట్ పోపు పెట్టి కూడా వేస్తాను. ఓకే 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 నిమ్మకాయ కూడా పిండేసుకున్నాము. ఇంక నెక్స్ట్ ఇంకా రైస్ వేసేసుకోవడమే. ఓకే ఇందులో కొంచెం రైస్ వేసేద్దాం. ఓకే విమలరాణి గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఆల్ బాద్. ఓకే ఇంక మనం తీసేసుకుందాం. అయితే తీసుకోవడం ఇచ్చేసేయండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తా. ఓకే ఓకే తొందరగా రెడీ చేసుకునే ఆల్ బాద్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆల్ బాద్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, నిమ్మకాయ, ఉడికించిన రైస్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, నూనె, జీలకర్ర, ఆవాలు, పసుపు, మినపప్పు. ఆల్ బాద్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన ఆలు ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం, ఉడికించిన అన్నం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆల్ బాత్ రెడీ.